కంకణధారణ మహోత్సవంలో ఆశీర్వదించిన ఇప్పుడు ఎట్లా కూర్చొని అయినా అట్లా కాసేపు ఇంకా ఉన్నాయి చాలా చాలా అన్ని అడుగుతూ ఉంటాం ఇదే భయపడాలి ఇప్పుడు అయ్యా మీరు వాళ్ళ అమ్మాయికి ఏదో అబ్బాయికి ఏదో పెట్టారు కదా అబ్బాయి వాళ్ళ అమ్మాయికి ఏదో అడుగుతున్నారంటే సొమ్ములు ఏదో అడగాలి కదా ఏం పెట్టాలని చెప్పండి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఇచ్చేసారు కదా మధ్యలో కాదమ్మా స్వామివారికి 500 ఇచ్చారు మీరు డబ్బులు ఇవ్వాలి కదా అమ్మాయి ఇచ్చిన దాంట్లో అబ్బాయి వాటికి ఇంకా ఇవ్వాలి పొద్దున భోజనానికి సంవత్సరాలకు అమ్మాయి వివాహం చేసినప్పుడు 8 సంవత్సరాలకు వివాహం ఎందుకు చేయాలి?
ఇప్పుడు భాష. వెనకటి పద్ధతులు ఏమిటంటే 8 సంవత్సరాల అమ్మాయికి వివాహం చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే మళ్ళీ 8 సంవత్సరాలు సరే 16 సంవత్సరాలు వస్తాయి, షోడశకళలు ఏర్పడతాయి. అప్పటికి ఆ ఇంట్లో బంధువుల గురించి, వాళ్ళు వచ్చేటువంటి మర్యాదల గురించి, వాళ్ళ అత్త పద్ధతులు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ముసలివాళ్ళ పద్ధతులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువర్గాలు మొత్తం తెలుస్తారు. మన ఇంట్లో పద్ధతులు ఉండవు. అత్తగారి ఇంట్లో పద్ధతులు నేర్చుకుంటుంది అమ్మాయి. మా అత్త పొద్దున్న లేచి ఇల్లు ఇలా చిమ్ముద్దు కావాలి, మా అత్త ఇంటిని ముగ్గు ఈ విధంగా వేయాలి, మా మల్లి కావాలి, ఈయన మా చిన్నత్త, మా పెద్దత్త, వీళ్ళంతా బంధువులు ఇలా ఉంటారని చెప్పి వారింట్లో మర్యాదలు ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకుంటారు. 8 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాలు వస్తాయి కదా, అప్పుడు అదే గర్భాధాన కార్యక్రమం అప్పుడు 16 నిండిన తర్వాత చేసేది. ఇప్పుడు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు పెళ్లి చేస్తాం చిన్నగా. ఆడి పోయిన తర్వాత వాళ్ళ అత్తగారు ఏమంటుందంటే, హాయ్ భర్త వస్తున్నాడే, ఆ అమ్మాయి తెలుసా, అంత ముందు ఇప్పుడు చూసిందా, అత్తమాడి ఈ కోడమ్మా, అసలు మా అమ్మాయి అసలు మాట్లాడదు, అసలు మా అమ్మాయి మా అల్లుడు పూజల్లో స్కూల్లో పెట్టుకొని వస్తాడు, ఆ కోడలు మా మాట ఎవరు అల్లుడు వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు మాత్రం కుదరదు. ఇలా అయిపోయింది అనమాట కలియుగం. అయితే 8 సంవత్సరాల వివాహంలో మేనమావ గంపలో తీసుకొస్తాడు. అది ఈ సైడ్ లో తెలియదు, ఆ సైడ్ గంపలో తీసుకొస్తాడు. ఎందుకంటే 8 సంవత్సరాల అమ్మాయిని కూడా ముట్టుకోకూడదు మేనమావ, తాకకూడదు. మరి పెద్ద అమ్మాయి అయిపోయింది కదా, వివాహానికి దారింది కదా, అందుకని మేనమామ తగలకుండా నడవలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయి గంపలో కూర్చోబెట్టుకొని పేరుకి వెళ్ళి తీసుకొస్తారు. ఇక తెరచల్లా ఎందుకు పెట్టాలయ్యా, తెరచల్లతో సంబంధం ఏంటి, అప్పుడు అవసరమే, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పరస్పర సంబంధాలు ముందుగా వివాహం చూసేవాడు కదా, చూసి నచ్చి బాగుంటే ఉద్యోగం, డబ్బు, ఆస్తులు అన్ని బాగుంటే అబ్బాయి అందంగా ఆడేసి వివాహం. ఆ రోజుల్లో తల్లి తండ్రి చూపించినటువంటి అబ్బాయిని వివాహం చేసుకునేటువంటి వాడు. 8 సంవత్సరాల అమ్మాయికి 16 సంవత్సరాల అబ్బాయిని చేసేవాడు ఆ రోజుల్లో. ఆ అబ్బాయిని చూడగానే ఈ అమ్మాయి బెదిరిపోతుందని చెప్పి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చూడటం, పాదాల కాడి చూడాలి. డైరెక్ట్ గా చూసినట్టు గీసాలు ఆ టోపీ గీకి అన్ని భయపడుతుందని చెప్పి తెరచల్లా కట్టి చూపిస్తారు. మీ ఆయన లోపల ఉన్నాడు చూడమ్మా, పాదాలు చూడు అని పాదాల కానీ చిన్నగా ఆ సూక్తాలు అవి ఇవి చెప్పుకొని అమంత్రపాఠం అంతా అయిపోయిన తర్వాత ఈ చేతిలో చిన్నగా తీసుకొని జీలకర్ర పెట్టేసరికి ఆయనే సగం భయం మోటి తాకానికి ఏం లేదు ఇప్పుడు దాకా, నాకు భయం లేదు, నన్ను ఏం చేయడం ఇది చేస్తాడు. వాడికి సత్యలెక్కడ అవుతాడు, నవంగా అమ్మాయి కూడా అవుతాడు. 8 సంవత్సరాలు అవుతుంది. నవంగానే వాడిద్దరు అన్యోన్యంగా ఉండడానికి చాలా కార్యక్రమాలు ఉంటాయి. వివాహం 5 రోజులు పెట్టి 10 రోజులు పెట్టి ఎందుకు చేసేవాడు, భయం పోగొట్టడానికి రోజులు ఖర్చు పెట్టి వివాహాల్లో కార్యక్రమంగా అమ్మాయి అబ్బాయి దగ్గర చేయడానికి చేసేవాడు. అట్లా అయిపోయి వాడి దగ్గర చేయవాడు. ఇవాళ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దగ్గర అయ్యే ఉంటాడు వాడు. ఆ తర్వాత వివాహం అయ్యింది. సినిమాల కోసం అమ్మాయి తెలుస్తుంది అబ్బాయి, ఎక్కడ పోయావు, ఎక్కడున్నావు, ఇప్పుడు నేను చేసుకుంటాను ఆయన మాట్లాడి ఈ అమ్మాయి మనకి ఇలా ఉంటుంది అర్థం చేసుకోవాలని చెప్పి వాడి తగ్గిపోయి దానికి వాడి లొంగిపోయి ఉంటాడు అన్నమాట. ఆ రోజులు అలా కాదు, భర్త వాడికి భార్య అడుగు పక్కన పెట్టదనమాట, వినాలి. అలా ఆ కార్యక్రమాల్లో ప్రప్రథమంగా కన్యాదానం. ఈ కన్యాదానంలో ధ్వంసానాన్ని శ్రవణాగం ప్రాణాన్న వదయానం మన తాతలు కానీ తండ్రులు కానీ మన ముత్తాతలు కానీ చేసినటువంటి తత్వం ఉన్నా, వారి స్వర్గప్రాప్తి కావాలన్నా మనం చేసినటువంటి పూర్వజన్మ లాభం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాల వల్ల కానీ ఇంకో దోషాల వల్ల కానీ సంతానం కానీ వివాహాలు కాకపోవడం కానీ నానా రకాలైన ఇబ్బందులు చాలా విశేషంగా కన్యాదానం మన సంతానం కలుగుతుంది, ఇప్పుడు మన బాధలు కలుగుతాయి. చాలా విశేషకరమైనటువంటి కన్యాదానం. అలాంటి కన్యాదానాన్ని ఎవరు చేయలేరు అనమాట. ఎందుకంటే ఎవరి అమ్మాయి వాళ్ళే చేసుకుంటారు, ఎవరి అమ్మాయి ఎవరు చేసుకుంటారు చేయలేరు కదా. అందుకని ఫలితాన్ని పొందుతారు. అందుకని ఈ కళ్యాణంలో కూర్చునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కన్యాదానం చూసినా చేసినా పుట్టిన తెలుకున్నా ఆ తీర్థం తీసుకున్నా కూడా కన్యాదానం చేసిన ఫలితం జరుగుతుంది. కాబట్టి స్వామివారికి కళ్యాణం లోకరక్షార్థం లోక కళ్యాణార్థం కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్వామివారికి అమ్మవారిని ఇచ్చి వివాహం జరగడానికి లోకక్షేమార్థం లోకరక్షార్థం
ఇది మహాసంకల్ప ఉచ్చారణ కన్యాదానం జరుగుతుంది. ఓం మధానంత వీర్యస్య శ్రీమన్మహావిశ్వకర్మణః ब्रह्म विस्तर ब्रह्म विस्फुरेन्द्रादित्यादि पंचमूर्ति विस्फुरिपालिते अस्मिन् महति ब्रह्मांड खंडयोर मध्ये आदिशक्ति पराशक्ति इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्त्याभ्युदान पंचमहाशक्तिभिरावृते ऐरावत पुंडरीक वामन सुमदान्तरस्तवन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्धरोपरिनिष्ठिते अतल वितल सुतल तला तलर्षातल महातल पाताल सप्तलोकानाम् उपरितले भूर्भुवस्वर्महर्जनस्तम कृत्यमिति सप्तलोकानाम् सौभाग्ये महानालायिमान् भणिराजनादित्य श्रेष्ठस्य सहस्रमहामण्डल भाटिते इंद्राग्यमनिरतर वर्णवायुमेन्द्रेशन्यस्त्रिकालके परिपालिते हिरण्यशृङ्गकृष्णमायुरत्यस्मिन्दर्श्य मुखाख्य पञ्चमहानगाधिष्ठिते रतंद्र बृहत् वैरोप वैराज शाक्वर रैवत सामोदीयते रामचंद्रेन्द्र प्रथम भगीरथ निजुक्त दयां वरे सिद्धिले पादि षोडश महारानी सेविते कार्तिवीर्यस्य सकल परपुष्ट बलवरमाला हत्यत्रा चक्षक्रमति विपरिभारते अंगवन्यक लिंग कास्तेन कांभोज संकीर्ण सौराष्ट्र प्रथम पक्षे प्रथम दिवसे त्रयोदशी घटिकाति चत्वारिंशत् घटिकागतये सिद्धि घटिकायां प्रथम परायां काले महेश्वरङ्गे रघुस्य पौरस्य कश्यप रक्षकत्व शुभदिनो श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य మరికి రాలే వచ్చింది. సార్ ఫోన్ చేసింది.
मुहूर्ते सावधान लग्ने सावधान काले सावधान मुहूर्ते सावधान लग्ने सावधान काले सावधान समये सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान ఇప్పుడు పులిపిడిగా స్వామివారికి అంటే బెల్లం పులిపిడిగా కలిపి ఒకేసారి ఒకటి పెట్టుకున్నారు. ఇప్పుడు సూర్నిక ఓం శ్రీవత్సరాజ ఆదిరాజ రాజ పరమేశ్వర రాజ చూడామణి పంచరాజ బహురాజ బ్రహ్మరాజ రాజోత్తమరాజ రాజ అమ్మాయి నడుముకి అబ్బాయి ధర్మతాడు పెడతాడు అనమాట. దగ్గర సంబంధాల్లో అదే 5 రోజుల పెళ్లి అంటారు చూడు. 5 రోజుల పెళ్లిలో ఒక భాగంగా ఈ చిలకలా బెల్లం అయిపోయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి నడు అబ్బాయి పట్టుకోవాలంటే ఇప్పుడు గొప్పగా కొట్టేస్తారు. ఆ రోజుల్లో అందరు కూర్చొని మంత్రయుక్తంగా ధర్మతాడుతో అమ్మాయి నడుముకు ముడివేస్తాడు అనమాట. సంప్రదాయం, బ్రాహ్మణ సంప్రదాయం. ధ్రువంద్ర ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ఏటితో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవగ్రహాణాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆ కాళీమాతలో కూడా అమ్మాయికి సూత్రధారణ ముందుగా ఆ సూత్రాలు అనేటువంటి అమ్మాయి అమ్మవారి అంటే ఇప్పుడు నడువు తాకి ఇప్పుడు అమ్మాయి పూజ తాకితే ఆకర్షణ శక్తి వాళ్ళిద్దరిలో ఆన్యోన్య దాంపత్యం పెరుగుతుంది. అలాంటి కళ్యాణంలో కూర్చున్నటువంటి వాళ్ళే కాకుండా కూర్చున్నా రాకపోయిన ఇళ్లలో ఉన్నాడు కూడా దంపతులు కూడా ఆది దంపతులు దాకా ఉండాలని, అన్యోన్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం.
ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమంలో సూత్ర పూజ జరుగుతుంది. అందరూ చూసి ధరించారు. ఇట్లనే ఉంది, ఇక్కడనే ఉంది. ఆగు ఆఫ్ చేయకు, ఆఫ్ చేయకు. వీడియోనా ఫోటోనా? వీడియోనే. ఏయ్ ఆగు. ఇక్కడ ఏం కనిపిస్తలేదు. పట్టుకొని ఆయన కూడా ఏమైతుంది ఆటోలో కొని పెట్టు
అక్షతలు ఎవరి మీద వేయకూడదమ్మా. ఇది మానవ కళ్యాణం కాదు, దేవతా కళ్యాణం. పాదాల దగ్గర వేసి అందరికి ఇచ్చాను. ఇదిగో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోండి. అందరికి ఎక్కి వేసుకొని ఇట్లా పెడతారు. మీరు మాత్రం నా దగ్గర తెలవాలి. పాదాలు కిరణ్ గౌడ్ దర్శిత గారు 100 రూపాయలు స్వామివారి మీద. అందరు కూర్చోడమ్మా. దంపతులు రండమ్మా. బాబు దంపతులు రండి, సంబరాలు పోయారా? ఈ సవాల్ ఇదేనా? ఇలా చేసినావా?
ఎందుకంటే ఇద్దరు ఒకటి చేశారు కాబట్టి అమ్ముడే ఇచ్చే బాధ్యత మీదే. రండి తీయండి 10,000 ఒకటోసారి ఇద్దరికి ఇవ్వాలమ్మా, ఇద్దరికి సరే 5,000 10,000 ఇవ్వాలి. అంత మరి అంత ఇంత రేటుగా చీప్ గా మాట్లాడితే అబ్బే అటు కుదరదు. ఏ కట్టం పెట్టారండి అమ్మాయికి అసలు ఇంత ముక్కుముడ కూడా పెట్టలే మీకు. ఏం పెట్ట వాళ్ళే పెట్టారు కూర్చున్నాం. కానీ కానీ బ్రహ్మముడు డబ్బులు ఇస్తే బ్రహ్మముడు వేస్తాను. కాసేపు మళ్ళీ వీళ్ళ చేత అక్షతారోహణ చేయించి అప్పుడు స్టేజ్ దించుతా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఉంది దీని తర్వాత నైవేద్యం. ఇద్దరికి చెరువు తాంబూలకి అసలు కుదరదు. చెరువు తాంబూలకి అవి ఎక్కడున్నా నేను వచ్చి దాకా తెల్లారి దాకా ఉంటాను. ముడేయాలి కదా, లోపల పెట్టి ముడేయాలి. భవన్ మంచి వచ్చిందంట. ఫోటో మంచి వచ్చిందా భవని? బ్లర్ వచ్చింది.